అక్కడ కూడా వాళ్ళు ఫుడ్, వాటర్ ఇట్లాంటి నిల్వ ఉంచుకోవడం ఇవన్నీ ఉంటాయి. గవర్నమెంట్ ఏజెన్సీలు కూడా అలవాటు అయిపోయింది ఇట్లా యుద్ధం వచ్చినప్పుడు ఏం చేయాలి. అందువల్ల ఈ ఎయిర్ సైరన్స్ అనేవి, ఎయిర్ రైడ్ సైరన్స్ మోగినాయి. అదొకటి బ్లాక్అవుట్ అనేది ఇండియానే విధిస్తుంది. మొత్తం పవర్ అంతా ఆపేస్తుంది. బ్లాక్అవుట్ అంటే పవర్ లేకుండా మళ్ళీ జనరేటర్లు పెట్టుకోవడం కాదు. జనరేటర్లు కూడా ఉండకూడదు. ఏ రకమైన లైట్ ఉండకూడదు. పెంటార్చిలు చిన్న చిన్నవి మాత్రం ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అటాక్స్ చేసేటప్పుడు ఏ ప్రాంతాలు అనేది తెలియకుండా ఉండడానికి. మామూలుగా థర్మల్ ఇవి ఈ మధ్య వాడుతున్నారు. థర్మల్ అండ్ ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీ వాడుతున్నాం. మొన్న కూడా మనం ఆపరేషన్ సింధూర్లో ఇదే వాడాం. ఇన్ఫ్రారెడ్ వాడాము. తర్వాత లో దీంట్లో వెళ్ళాము. రాడార్ మన వెళ్ళినవి మన ఎయిర్ క్షిపణులు మిసైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ లో దీంట్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి పైకి వెళ్ళాయి. అందువల్ల వాళ్ళ రాడార్కి మనం కనిపెట్టలేదు. అందుకనే మన దాన్ని పోల్చలేకపోయారు గాల్లో. అంటే రాడార్ సిస్టమ్ ఎలా బ్రేక్ చేయాలి. స్టెల్తీ అంటారు. స్టెల్తీ అంటే మన జామర్స్ ఉంటాయి అన్నమాట చుట్టూ. ఆ జామర్ ఉండడం వల్ల ఇది కనబడదు వాళ్ళకి, రాడార్కి అందదు అనమాట. జామర్ అనేది అడ్డుకుంటది. సో ఈ టెక్నాలజీతో మనం చేయగలిగాం. ఈ టెక్నాలజీ మన స్థాయిలో వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు దాన్ని మన రాడార్ వ్యవస్థ ముందుగానే పసిగట్టి గాల్లోనే పేల్ చేసింది. అందువల్ల జమ్మూ ఎయిర్పోర్ట్ మీద పడలేదు ఒకటి కూడా. కాకపోతే అవన్నీ ఆ శిథిరాలు చాలా చోట్ల పడ్డాయి. కాకపోతే ఒక గందరగోళ వ్యవస్థ అయితే నెలకొనింది. ఎందుకంటే బ్లాక్అవుట్ విధించడం, సైరన్లు మోగడం, ప్రజలందరికీ రావడం. అందుకని ఇందాక చీఫ్ మినిస్టర్ ఒమర్ అబ్దుల్లా కూడా జమ్మూకి వెళ్ళాడు. జమ్మూ అనేది వింటర్ క్యాపిటల్ అనమాట. శ్రీనగర్ అనేది మిగతా టైంలో క్యాపిటల్ మనకి. జమ్మూ ఓన్లీ వింటర్ సీజన్ లో మాత్రం జమ్మూ కాశ్మీర్ క్యాపిటల్ గా ఉంటుంది. సో అందుకని జమ్మూ మీద బార్డర్ ఏరియాలో అటాక్ చేశారు అనమాట. సో ఇప్పుడు ఒమర్ అబ్దుల్లా వెళ్ళి అక్కడ ప్రజలందరితో కలిసి ఈ ప్లేసులంతా ఆయన వెళ్తున్నాడు. ముఖ్యమంత్రి వెళ్ళి అందరికి ధైర్యం చెప్పి అక్కడ గైడ్ చేయడానికి ఆయన వెళ్తున్నారు. మోడీ కూడా టచ్ లో ఉన్నాడు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా టచ్ లో ఉన్నారు. సో ఈ నేపథ్యంలో మన వాళ్ళు ఇప్పుడు ఇంకొక కొత్త పరిణామం ఏం జరిగిందంటే పిఓకిలోకి ఎంటర్ అయ్యారు. పిఓకి అంటే పాక్ ఆర్డర్, ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, దాంట్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ మామూలుగా బార్డర్లో పాక్ సైన్యం 1 lakh వరకు సైన్యం ఉంటే మన వాళ్ళు 1.5 నుంచి 2 lakhs వరకు మన సైన్యం ఉన్నారు. సో ఇప్పుడు మన వాళ్ళు ఏంటంటే ఇప్పటి వరకు అక్కడ ప్రజల మీద, ఎందుకంటే అటువైపు లైన్ అటువైపు గ్రామాలు ఉంటాయి, పాకిస్తానీ ప్రజలు ఉంటారు, ఇటువైపు కూడా ఇండియన్ గ్రామాలు ప్రజలు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇండియన్ గ్రామాల మీద కుప్వారా కావచ్చు, బారాముల్లా కావచ్చు, ఊరి కావచ్చు, రాజౌరి కావచ్చు, ఈ ఏరియాల మీద, గ్రామాల మీద వాళ్ళు అటాక్ చేశారు. మన ప్రజలు ఇప్పటి వరకు 31 మంది చనిపోయారు, 60 మంది గాయపడ్డారని చెప్తున్నారు. సో మన మీడియా కూడా అక్కడికి, ఎన్డీటీవీ, బీబీసీ వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయి ఆ విజువల్స్ అంతా కూడా నిన్న చూపించారు వరుసగా ఎట్లా జరిగింది. ప్రజల వాళ్ళతో కూడా, గాయపడిన వాళ్ళతో కూడా మాట్లాడారు. అక్కడ బారాముల్లా హాస్పిటల్లో వీళ్ళందరినీ తీసుకెళ్లి చేర్చారు. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే, మనం ఇట్లాగే ఉంటే వాళ్ళు గ్రామాల మీద అటాక్ చేస్తుంటే మన వాళ్ళు చనిపోతూ ఉంటే మనం చూస్తూ ఊరుకోలేం కదా. అందుకని మన వాళ్ళు ఏం చేశారంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి ఎంటర్ అయిపోయారని చెప్తున్నారు. మనం కానీ ఎంటర్ అయితే మన సైన్యాన్ని వాళ్ళు అడ్డుకోలేరు. వాళ్ళు మొత్తం అన్ని రకాల సైన్యం, అంటే రెగ్యులర్ ఆర్మీ, రిజర్వ్డ్ ఆర్మీ అండ్ పారామిలిటరీ అన్ని కలిపినా కూడా 10 లక్షలు లేదు మంది. ఒక్క రెగ్యులర్ ఆర్మీనే 15 లక్షల వరకు ఉన్నారు. 14 నుంచి 15 లక్షల వరకు రెగ్యులర్ ఆర్మీ ఉంది. అన్ని కలుపుకుంటే మన 50 లక్షలు ఉన్నారు. అది కాకుండా యాక్టివ్ గా మిగతా ఎన్సీసీ అన్ని కలుపుకుంటే 1 కోటి సైన్యం అనేది మనకి 4 రోజుల్లో 1 కోటి సైన్యం రెడీ అయిపోతుంది. వాళ్ళ మొత్తం పాపులేషన్ 25 కోట్లు. కాబట్టి పాకిస్తాన్ కన్వెన్షనల్ వార్ఫేర్ లో మనల్ని జయించలేను. అందుకనే వాళ్ళు అసిమెట్రిక్ వార్ఫేర్ అంటారు. అంటే దొంగ దెబ్బ తీయడం ఎలాగనేది వాళ్ళు ఎక్కువగా ఆలోచిస్తారు తప్ప ఫేస్ టు ఫేస్ చేయలేరు. కాబట్టి ఇప్పుడు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి ఆర్మీ ఎంటర్ అవ్వడం అనేది ఒక ఇటీవల కాలంలో ఎప్పుడూ జరగని పరిణామం. ఇది కానీ జరిగి పాక్ కాశ్మీర్ కూడా ఆక్యుపై చేసుకొని మన దాంట్లో కలిపేస్తే మాత్రం అది చాలా పెద్ద చర్య అవుతుంది. సాధ్యం అయితే కాదు, కానీ కనీసం వాళ్ళ దాంట్లోకి వెళ్ళగలిగితే మాత్రం మోరల్ గా వాళ్ళని దెబ్బతీసినట్టు మనకు సక్సెస్ అయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.